ఏపీ మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కలుసుకున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వీళ్ళిద్దరూ పాల్గొన్నారు. పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చరించుకున్నారు. కేటీఆర్ ఏదో చెబుతుండగా జగన్ వేడుకను తిలకిస్తూ విన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాళ్ళిద్దరూ కలిసి బయట నుంచి ఫంక్షన్ హాల్లోకి వస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చూస్తున్నాం బ్రేకింగ్లో. ఏపీ మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కలుసుకున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వీళ్ళిద్దరూ పాల్గొన్నారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, యాక్చువల్లీ జరిగిందేంటి? ఏ ఫంక్షన్లో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు? రమణ, ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు కూడా బెంగళూరులో జరిగినటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నేతలు, అదేవిధంగా రెండు పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలు ఒకే వేదిక పైకి వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి కలయిక అనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇటు కేటీఆర్ ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు గత ఎన్నికల తర్వాత ఇప్పుడు ఒకే వేదిక పైకి రావటం అనేది ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాలని ఆసక్తి రేపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, అదేవిధంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత ఉంది. రెండు ప్రభుత్వాలు కూడా రెండు రాష్ట్రాల ప్రయోజనాలని కాపాడటం కోసం కలిసి పనిచేసినటువంటి సందర్భం కూడా ఉంది. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్వయంగా కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అటు కేసీఆర్ తోనూ కేటీఆర్ తోనూ భేటీ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాల జలవనరులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా చర్చించారు. ఇప్పుడు రాష్ట్రంలో రెండు పార్టీలు అధికారంలో లేనప్పటికీ కూడా రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని ఎప్పటి నుంచో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రాజకీయంగా ఒకవైపు ఉంటే, ఈ రోజు బెంగళూరులో జరిగినటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలు ఒకే వేదిక పైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయనే ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు మాత్రం ఇది పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం, దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇటు ఈ ఇద్దరు కలయికకు సంబంధించి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ కానీ రెండు పార్టీలు కూడా ఇది పూర్తి ప్రైవేట్ కార్యక్రమం అని చెప్తున్నాయి. ఇది ప్రైవేట్ కార్యక్రమంగానే చూడాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రమణ.